అరే బుజ్జోడు, నువ్వేమో డల్లుగున్నావు. మీ అమ్మ నిన్ను చూసి బాగా డల్లుగుంది. మీ అమ్మని హ్యాపీ చేసే న్యూస్ ఒకటి చెప్తామా? పదా. స్వాతి, ఏం చేస్తున్నావురా? క్లాసెట్ సర్దుకుంటున్నా బా, చాలా రోజులైందని. చెప్పు ఏంటి? మా ఫ్రెండ్ ఒకడు మణికొండలో 2 BHK ఫ్లాట్ తీసుకుంటాడంట. మనం కూడా తీసుకుందామా? 60 lakhs కే వస్తుందంట. మళ్ళీ 25,000 మంత్లీ రెంట్ వస్తుందట. ఏ ఇన్వెస్ట్మెంటా? మంచి ఆలోచన బా. కానీ ఫ్లాట్ ఎందుకు? పైగా 60 lakhs పెడితే 25,000 రెంట్ అంటున్నావు. మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు కదా, అట్లా ఏదన్నా కమర్షియల్ యూనిట్ తీసుకుందామా? కమర్షియల్ ప్రాజెక్టా? చాలా ఇన్వెస్ట్ చేయాలి. లేదప్పా, అన్నయ్య వాళ్ళు తీసుకున్నది 30 లక్షలే. ఆ విశిష్ట ఎవెన్యూస్ వాళ్ళే మళ్ళీ హైదరాబాద్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇంకొక కొత్త కమర్షియల్ యూనిట్ తో మన ముందుకు వచ్చారు. ఇందులో అయితే టోటల్ 200 కమర్షియల్ యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్ కి వచ్చేసి 30 lakhs అండి. అంటే 30 lakhs లో ఒక కమర్షియల్ యూనిట్ అనేది మామూలు విషయం కాదు కదా. మనం అలా తీసుకోగానే ఇలా మంత్లీ మనకు 25,000 రెంట్ అయితే మన బ్యాంక్ లోకి వచ్చి పడిపోతుంది అన్నమాట. 30 lakhs కి 25,000 రెంటా? ఇది ఇంకా సూపర్ కదా. ఇంకోటి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 100% రెంటల్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు దీనికి. ఆల్రెడీ చాలా యూనిట్స్ సేల్ అయిపోయినాయంట, ఇంకా కొన్ని అవైలబుల్ లో ఉన్నాయంట. అండ్ వీళ్ళు ఇస్తున్న ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటది కదా, దాంట్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ మీరు కనుక హైదరాబాద్ లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానికి గుడ్ రిటర్న్స్ కూడా రావాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఇదైతే పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి. డీటెయిల్స్ కనుక్కోవాలని ఉంది కదా, సో అందుకనే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి కాల్ చేసి కనుక్కొని నచ్చితే ఇన్వెస్ట్ చేయొచ్చు. చలో మళ్ళీ ఉంటా, బాయ్ బాయ్.